బర్త్డే కేక్ కట్ చేసి ఎంత ఆనందంగా నాకు తినిపిస్తాడో, తినిపించి ఎంత సంతోషపడతాడో చూడు. పతియే ప్రత్యక్ష దైవం అని భావించే నీకు భర్త ఆనందమేగా నీ ఆనందం. ఆయన ముచ్చట పడుతుంటే నేను అడ్డుపడటం తప్పు అని తెలుసుకుంటావు. హలో, మరీ అంత ఎక్స్ట్రా సెటైర్లు వేయకమ్మా. దాని భర్త పరాయి ఆడదాని నోటికి కేకులు అందిస్తుంటే చూసి నేర్చుకోవడానికో, సంతోషపడి అతన్ని అభినందించడానికో ఇక్కడికి రాలేదు. చాచి 2 చెంపలు వాయించడానికి, నువ్వు చేస్తున్నది తప్పు అని హెచ్చరించడానికి ఇక్కడికి వచ్చింది. ఆహా, నా ఇంట్లో నా చెంపలు పగల కొడుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? మీ ఇంటి నుంచి వచ్చేసినట్టు తల వంచుకుంటాననుకుంటున్నావా? మెడపట్టి బయట గెంటుతాను. హారతీదేవి గారు, కాస్త తగ్గండి. అసభ్యకరంగా ప్రవర్తిస్తూ తన్ని మెడబెట్టి గెంటుతానంటారేంటి? తమరు మెడ మీద చెయ్యేస్తే మేం చూస్తూ ఊరుకుంటామా? వచ్చిన జనం చేతే మొహం మీద ఉమ్మేయించి మరీ వెళ్తాం. ఏయ్, తగ్గాల్సింది మీరు. ఇది నా ఇల్లని గుర్తుంచుకో. రఘురామ్, నువ్వు ఆగు. మేము ఆడవాళ్ళం. ఈవిడి గారి విషయం మేం చూసుకుంటాం. నువ్వు గెస్ట్గా వచ్చావు. జెంటిల్మెన్ అలా చూస్తూ ఉండు. హలో, బాగున్నారా? హారతి, నువ్వు చేసేది తప్పు. ఇప్పటికైనా నీ బిహేవియర్ మార్చుకుంటే మంచిది. పరువు దక్కించుకున్న దానివి అవుతావు. నేను బిహేవియర్ మార్చుకోవడం కాదు, నువ్వు బ్యాక్అవుట్ అవడం బెటర్. ఇంకా ఇంకా ఆశలు పెంచుకోకు. పేరుకి భార్యవే కాని నువ్వు సాకేత్ని ఏ విషయంలోనూ అర్థం చేసుకోలేదు. అతను నిన్ను అంగీకరించటం లేదు. మా మధ్య పరిచయం ఏంటో, జరిగిందేమిటో, అతని ఆలోచనలో ఎవరున్నారో, ఎందుకు నాతో పరిచయం పెరగాలని కోరుకుంటున్నాడో అర్థం చేసుకో. భర్త సంతోషం కోరుకునేదానివే అయితే అతని దారిని అతన్ని వెళ్ళనివ్వు. నేనతనికి స్నేహం పంచుతున్నాను, అతని అభిప్రాయాలకి గౌరవం ఇస్తున్నాను, అర్థం చేసుకుంటున్నాను, తన ఇష్టానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. నువ్వు అతని దారికి అడ్డు రాకుండా బుద్ధిగా పక్కకి తప్పుకోవడం మంచిది. షట్ అప్. చూడక్క ఎలా అంటుందో. నేను అడ్డు తప్పుకోవాలంట. చచ్చా, ఈవిడి మాటలు పట్టుకుని ఏడవలసిన అవసరం నీకేంటి స్వర్ణ? తానేంటో, తన మనసులో ఏముందో మనం రుక్మిణి కళ్యాణానికి వచ్చినప్పుడే తెలిసింది. మనం ఇక్కడికి వచ్చింది మాటలు పడ్డానికి కాదు, బుద్ధి చెప్పడానికి. నువ్వు ఏడవడానికి కాదు. అయినా ఇది నీ భర్త బర్త్డే ఫంక్షన్. అసలు ఇది వీళ్ళు చేయడమే తప్పు. పైగా నిన్నిలా అవమానించడం ఇంకా పెద్ద తప్పు. మీ ఆయన పక్కన నించొని సంతోషంగా బర్త్డే కేక్ కట్ చేయించే బాధ్యత, హక్కు నీకే ఉన్నాయి. నిన్ను అనడానికి, ఆపడానికి తనకి ఏ అధికారము లేదు. స్వర్ణ, నువ్వు ధైర్యంగా రా. ఏడిస్తే గిడిస్తే తాను ఆ పని చేస్తుంది. రా. అమ్మ సీత, స్వర్ణ వచ్చారా? రండమ్మ లోపలికి. ఏంటమ్మా ఏదో అరుస్తున్నారు? తమరి మనవరాలు స్వాగత గీతం అందుకుంటే మన మధ్య స్వాగతాలు ఎందుకు అని శృతిమెత్తగా చెప్పబోయి వాయిస్ పెంచాలండి. మంగమ్మ రాలేదా? అమ్మమ్మ ఇంట్లో బావ బర్త్డే ఏర్పాట్లు చేస్తుంది. ఇక్కడ మంగళం పాడగానే అక్కడ మొదలు పెట్టాలిగా. చాలా కోపంగా ఉన్నారు. ఉంటారు.
ఉండాలనేగా ఈ ఏర్పాట్లన్నీ చేసింది. కోపాలు గొడవలు కావాలి, గొడవలు అడ్డుగోడలు కావాలి. రండమ్మా, లోపలికి రండి. హ్యాపీ బర్త్డే బావా. ఏయ్, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? హారతి, కమాన్. ఏయ్, నువ్వెందుకు వచ్చావే? ఇదివరకు బర్త్డే కేకులు మాత్రమే కట్ చేసేవాడివి. కొత్తగా బతుకులు ముక్కలు చేయడం నేర్చుకున్నావుటగా. నీ ప్రతిభ చూడ్డానికి రమ్మని నీ ప్రియురాలి అమ్మమ్మ పిలిచింది. చూద్దామని వచ్చా. షటప్. ప్రియురాలు గ్రీరాలు అనుకో, ఫ్రెండ్. పబ్లిక్ గా ఫ్రెండ్, రహస్యంగా ప్రియురాలా? ఏయ్, ఎంతైనా నువ్వు గ్రేట్ బావా. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. పిచ్చి పిచ్చిగా వాగావంటే చిన్నగా నీ పీక పిసికేస్తా. ఆపడానికి గ్రానీ కూడా లేదు. ప్రత్యేకంగా చంపాల్సిన అవసరమేం లేదు. నేను సగం చచ్చే బతుకుతున్నా. నా చావు నువ్వు కోరితే కారణం నిన్ను చేసి చస్తా. నీ మర్యాద నీకు దక్కాలంటే సైలెంట్ గా పక్కకిరా. నీతో మాట మాట్లాడాలి. రా. సకేత్, ముందు ఫంక్షన్ కానీ ఆ తర్వాత మాట్లాడుకోవచ్చు. ఫంక్షన్ కి ముందే నేను బావకు గిఫ్ట్ ఇవ్వాలి. రా బావా. లేకపోతే అందరిలో అసహ్యంగా ఉంటుంది. ఇక్కడికొచ్చిన వాళ్ళల్లో మన పెళ్లికొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. రా రా రా. రా బావా. ఏంటే మాట మర్యాద అంటూ ఇలా గదిలోకి తీసుకొచ్చావు? అందరి ముందు బయటకు తీసుకెళ్తే బాగుండదు గనక. ఏంటి తెగ నీతులు చెప్తున్నావు? నువ్వంటేనే అసహ్యం. అసలు నీకు నాకు ఏ సంబంధం లేదు అని 1,00,000 సార్లు చెప్పాను. సిగ్గులేదా నీకు? చూడు బావా, ఇప్పటికే నువ్వు దారి తప్పి చాలా దూరం తప్పుదోవలో వచ్చావు. నీకు అసలు దారి చూపిస్తూ నీ కరెక్ట్ ప్లేస్ కి నిన్ను తీసుకెళ్దామని వచ్చాం. సైలెంట్ గా వస్తే మ్యాటర్ స్మూత్ గా ఫినిష్ అయిపోతుంది. లేకపోతే వైలెన్స్ క్రియేట్ చేస్తారా? చూడు, దారి తప్పింది నువ్వు, తప్పు చేసింది నువ్వు. నీకే ఏ దారి లేదు. రాంగ్ అడ్రస్ లో ఉంటున్నావు. నువ్వు నన్ను కరెక్ట్ ప్లేస్ తీసుకెళ్ళటం ఏంటే మెంటల్ దానా? నిజంగా నాకు మెంటలే. నా మెంటల్ తనం నీకు తెలీదు. నేను కంట్రోల్ తప్పితే చాలా అసహ్యంగా ఉంటుంది. ఒక పెళ్ళైన మగాడితో పెళ్లి మిస్ అయ్యి మెంటల్ వచ్చిన మిస్ హారతి హద్దు మీరు ప్రవర్తిస్తుందని ఆ పబ్లిక్ లో చెప్పాల్సి వస్తుంది. అప్పుడు ఆవిడికి మెంటల్ వస్తే ఈయనకేమొచ్చింది అని నీ పిచ్చి వదిలేస్తారు. డీసెంట్ సొసైటీలో ఈ ఇండీసెంట్ బిహేవియర్ ఏంటని ప్రశ్నిస్తే నీకు మెంటల్ వస్తుంది. మీది అక్రమ సంబంధం అని నేను నోరు విప్పితే ఏంటే బ్లాక్మెయిల్ చేస్తున్నావా? బ్లాక్మెయిల్ కాదు, వీడియో మెయిల్. వీడియో మెయిలా? అవును. తమరి రహస్య ప్రియురాలు కార్లో మాట్లాడుకున్న విషయాలన్నీ రికార్డ్ చేశా. దీన్ని ప్రొజెక్షన్ వేసి ఒక రొమాంటిక్ క్రైమ్ స్టోరీ అని సినిమా చూపిస్తా. నా భర్త పరాయి ఆడదానితో చాటుగా సంబంధం పెట్టుకున్నాడని పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తా. అప్పుడు బయట జనం, స్టేషన్లో పోలీసులు ముందు బాగా ఉతికి ఆరేసి
ఆ తర్వాత మడతేసి ఇస్త్రీ చేస్తారు. నేను ఆ బట్టల్ని మన ఇంట్లో బీర్వాలో పెట్టి చక్కగా తాళం వేస్తా. బాకీ ఎంతసేపు వాళ్ళ లోపల గదిలో ముచ్చట్లు, యువతలు ఎంతమంది వెయిట్ చేస్తుంటేను. నేను వెళ్ళి పిలుచుకొస్తాను, ఉండు. ఏంటి చెయ్యి అడ్డం పెడుతున్నా? భార్యాభర్తలు గదిలో పర్సనల్ గా మాట్లాడుకుంటుంటే పారాయి వాళ్ళు పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళడం సభ్యత కాదు. అది వాళ్ళ ఆయన్ని పర్సనల్ గిఫ్ట్ అంటూ లోపలికి తీసుకెళ్ళింది. భార్యగా అదేమిస్తుందో భర్తగా అతను ఏం తీసుకుంటున్నాడు? డిస్టర్బ్ చేయడం మేనర్స్ కాదు కదా. వాళ్ళ మధ్య ఎంత సఖ్యత ఉందో, ఎంత సత్సంబంధం ఉందో నాకు తెలుసులే కాని నువ్వు తప్పుకో. చాటుగా ఇచ్చి పుచ్చుకునేంత ఏమీ లేదు వాళ్ళిద్దరి మధ్య. ఆహా, అంత డీటెయిల్డ్ గా తెలుసా నీకు? అంతరంగ విషయాలన్నీ తమరితో అంత డీప్ గా షేర్ చేసుకుంటున్నాడా? నా మరిదైనా అతని కోసం ఎందుకంత వెంపర్లాడుతున్నావు? నువ్వు చేసే పనులకు నీకు సిగ్గనిపించటం లేదా? అసలు ఎందుకింత సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నావు? సంస్కారం లేని దానివి నువ్వే. నీ పాపం నాకు అంటగట్టాలని చూస్తుంది నువ్వే. తప్పంతా నీది. కాదు, అసలు నాది తప్పనే ఛాన్సే లేదు. సాకేత్ ముందు నా చెయ్యి అందుకోవడానికి వచ్చాడు. వాళ్ళ గ్రాని వదిలేసేలా చేసింది. అతనొచ్చి నీ చెయ్యి అందుకోవాలనుకున్నాడు. నువ్వు విదిలించి మరొకటి చెయ్యి అందిపుచ్చుకున్నావు. నువ్వు వదిలేసిన ఆ హ్యాండ్ని నీ చెల్లి టక్కున దొంగదారిన పట్టేసుకుంది. ఆరాటాలు వెంపర్లాటలు మీవి. అవతల సాకేత్ అయిష్టంతో సతమతమవుతున్నాడు. తిరిగి మళ్ళీ నేను కలిశాకే రిలాక్స్ అవుతున్నాడు. డిస్టర్బ్ చేయకండి, మా ఇష్టాలకి అడ్డుపడకండి. ఏ, నీ ఎదవ స్టోరీలు ఆపుతావా? ఏ ఇష్టాలకైనా మంచి చెడు ఉంటాయి. నీ స్పీడ్ తగ్గించుకోకపోతే ప్రమాదంలో పడతావు. ఏ అయినా నువ్వు నాకు చెప్పేదేంటే? పోతలకి ఓ. అది జరగని పని. ఏయ్, నా మీద నీ పెత్తనం ఏంటి? ఆ? నా ఇంట్లో నీ అధికారం ఏంటి? పోవే, లే. ఏయ్, ఏయ్, చెప్పేది నీకే. తప్పుకోవే. ఆగు, ఆగమంటుంటే ఆగమంటేనా? జరగవే. ఏయ్, ఆగు. సాకేత్, యు చీట్. ఏంటి డబుల్ రోల్ ప్లే చేస్తున్నావా? ఆ? నీ పెళ్ళం గురించి నువ్వు చెప్పిందంతా అబద్ధమేనా? అటు అది కావాలి, ఇటు నేను కావాలా? నన్నే మోసం చేస్తావా? డైవోర్స్ పేపర్స్ అంటూ నన్ను ట్రాప్ చేస్తావా? హారతి, డోంట్ కాల్ మీ లైక్ దట్. ఎంత ధైర్యమే నీకు? సిగ్గు లేకుండా రాంగ్ ఎంట్రీ ఇచ్చింది కాకుండా నా హస్బెండ్ ని నా ఎదురుగానే తిడతావా? నిన్ను స్వర్ణ. లేకపోతే ఏంటి బావా? హారతి, చెప్పాను కదమ్మా,
పర్సనల్ గిఫ్ట్ అంది వెళ్ళొద్దు అని. నీకు మాత్రం చాలా మంచి గిఫ్ట్ ఇచ్చింది అనుకుంటా. అవును, లెఫ్ట్ ఇచ్చిందా రైట్ ఇచ్చిందా? అయ్యో, బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంది కదా, అది మర్చిపోయినట్టుంది. పోనీ నేనివ్వనా? భాగి, మోసం, అంతా మోసం. ఏంటి హారతి, ఏమైంది? చీటింగ్. నన్ను చీట్ చేశాడు భాగి. హారతి, యు ఆర్ మిస్టేకెన్. అసలు ఎస్, నీ మాటలు నమ్మి నేను మిస్టేకే చేశాను. ఇప్పుడే నువ్వేంటో అర్థమైంది. అవుట్, యు గెట్ అవుట్. హారతి ప్లీజ్. నో ఎక్స్ప్లెనేషన్, నో ఎక్స్క్యూజ్. హారతి, Hey! హారతి. Don't touch me. I hate you. No function, no celebration. No affection, no relation. వెళ్ళండి, అందరూ వెళ్ళిపోండి. హారతి, దొంగ, దొంగ, thief, భాగి. దొంగ, thief, దొంగ. దొంగ, దొంగ ఏడి, ఎక్కడా? నా గదిలో దూరాడు భాగి. మనం మన హడావిడిలో ఉంటే వాడి పని వాడు చేస్తున్నట్టున్నాడు. తలుపు తెరువమ్మా, పట్టుకుని మక్కిలేరకూడదాం.